శివానంద మా కమ్మవారిపల్లి సార్, గోరంట్ల మండలము. మా సార్ ఒడిశా ఎస్సీ హాస్టల్లో మా అబ్బాయిని జాయిన్ చేస్తున్నాం సార్. వాళ్ళు చదువు ఒకటే చెప్పి పిల్లల్ని బాగా చూసుకుంటారు నమ్మకంతో మేము మా ఊర్లో పనులు చేసుకుంటూ ఉన్నాం సార్. వాళ్ళు అబ్బాయికి బెదిరించి పనులు చెప్పి బయటకు పంపించినారు సార్. దాని నుంచి వాడు ఒకసారి నేను చేయనన్నా అని చెప్పింటే కూడా కొట్టినారు సార్. కొట్టి మళ్ళీ పంపించినారు. దాని నుంచి వాడు చాలాసార్లు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు సార్, వీళ్ళు వార్డెన్ వాళ్ళు వర్కర్లు కొడతారని రెడీ అని చెప్పినాడు. కానీ నేను అడ్జస్ట్ చేసుకోరా, ఒకసారి 2 సార్లు వాళ్ళకి చెప్పు అన్నాను. కానీ వాళ్ళ మీద చాలా ఇది చేస్తున్నారు సార్, ప్రెజర్ చేసి బయట పంపించినారు సార్. పాతార్లు ఇచ్చి అన్నం తీసుకురమ్మన్నారు. 2-3 సార్లు పప్పు కూడా అయిపోయింది, పప్పు కూడా మీరు తెచ్చుకొని తినండి అని చెప్పి పంపించినారు సార్. ఈ నిర్లక్ష్యం అంతా వార్డర్ను, వర్కర్లు, ప్రభుత్వం సార్. నిజంగా చెప్పాలంటే అక్కడ వర్కర్ చేసే ప్రసాద్ అని, గురుప్రసాద్ అతనిదే అని నా అనుమానం సార్. అతనే నా బిడ్డను చంపినాడు సార్. చెప్పాలంటే అతనే నా బిడ్డను చంపిన కారణమైనాడు. నాకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు నేను బిడ్డను బాగొట్టుకున్నాను సార్. నాకు ఇంకా 5 మంది పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ కోసమైనా నేను ఉండాలి కదా సార్. దానికి కొంచెం సపోర్ట్ కావాలి సార్ నాకు గవర్నమెంట్ నుంచి. నాకు ఏదైనా హెల్ప్ చేయండి సార్. అదే సార్ మేము అడిగేది, ఇంకేం లేదు. ఈరోజు సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలో 9వ తరగతి చదువుకున్నటువంటి లక్ష్మీ నరసింహ, 8వ తరగతి చదువుకున్నటువంటి భార్గవ్ అనే 2 విద్యార్థులు డిసెంబర్ 14వ తేదీన ఆ రోజు హాస్టళ్లలో అన్నం చేయకోకుండా పక్కన కొంచెం సుదూర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ప్రసాదం మిగిలిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వార్డెను, వర్కరు వాళ్ళ ఇద్దరు కలిసి ఈ 2 విద్యార్థులకు బైకు ఇచ్చి ఆ ప్రసాదం తీసుకురావని చెప్పి చెప్పడంతో విద్యార్థులు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో విద్యార్థులకు కారు యాక్సిడెంట్ కావడం జరిగింది. అందులో కారు యాక్సిడెంట్ అయిన వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీ నరసింహ 9వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి కొంచెం సీరియస్గా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఇక్కడ ఒకరోజు చికిత్స అనంతరం మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందితే ఈరోజు ఉదయం 6 గంటలకు మరి విద్యార్థి చనిపోవడం జరిగింది. ఆ రోజు 14వ తేదీ యాక్సిడెంట్ అయిన తర్వాత వివిధ సోషల్ మీడియాలలో, పత్రికలలో, మరి మీడియా రూపంలో మరి అదే సొంత జిల్లా అయినటువంటి మరి సవితమ్మ గారు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ను, వర్కర్ను విధుల నుంచి తొలగిస్తానమని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి 14వ తేదీ నుంచి ఈరోజు 23వ తేదీ ఈ రోజు వరకు కనీసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసి విద్యార్థికి మెరుగైనటువంటి వైద్యం అందుతూ ఉందా లేదా, లేదంటే సరైనటువంటి వైద్యం అందుతూ ఉందా లేదా అని చెప్పి కనీసం ఇక్కడికి వచ్చి విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించేటువంటి పాపాన పోలేదు. విద్యార్థులే స్వయాన విద్యార్థుల తల్లిదండ్రులు మా కుమార్తె, మా బిడ్డకు ఇక్కడ వైద్యం సరిగా లేదు, బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో తీసుకువెళ్ళండి, మా పిల్లలు బతుకుతాడంటే ఇక్కడ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు మీరు వైద్యం చేయించుకుంటే ఇక్కడే చేయించుకోవాలి, లేదంటే ఈ గేటు దాటి బయటికి వెళ్తే మాకు సంబంధం లేదు, డబ్బులు పూర్తిగా మీరే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులు కనీసం వాళ్ళు ఈరోజు కూలికి వెళ్తేనే ఇంట్లో అన్నం తినేటువంటి పరిస్థితి, చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో బయట హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు వెచ్చించి ఎలా వైద్యం చేయించుకుంటారు? ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి సందర్భంలో వాళ్ళే బయటకు పంపించి వాళ్ళే యాక్సిడెంట్ చేయించి ప్రభుత్వం చూపించాల్సినటువంటి బాధ్యత పోయి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించారు. ఈరోజు విద్యార్థి చనిపోయాడు, ఆ ప్రాణాలు ఎవరు తిరిగిస్తారని చెప్పి ఏఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. మరి తక్షణమే విద్యార్థి కుటుంబానికి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలా, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నటువంటి కారణంతో ఇవాళ ఈ ఇష్యూని పూర్తిగా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద అధికారులు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లకు, మెడికల్ కళాశాల హెచ్ఓడీలకు వాళ్ళకు ఫోన్లు చేసి కనీసం తల్లి తండ్రి ఉదయం నుంచి ఇక్కడ మాతో పాటు విద్యార్థి సంఘాలతో పాటు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాడు. కనీసం ఏమాత్రం కూడా తండ్రికి ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఈరోజు పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారు. పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాతైనా కూడా తండ్రికి మీ బాడీది పోస్ట్ మార్టం అయిపోయింది, మీ కుమారుది తీసుకువెళ్ళండి అని చెప్పి ఏమాత్రం కూడా చెప్పుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు తక్షణమే మీరు అంబులెన్స్ని మరి ఏర్పాటు చేయాలా, మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి మెడికల్ కళాశాల హెచ్ఓడి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీకు ఏమైనా పైనుంచి అధికారులు ఒత్తిడి తెచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం విద్యార్థి తండ్రి గోరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇది ప్రభుత్వ హత్యయే ఏఎస్ఎఫ్గా భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఈ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాల ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్ష్మీ నరసింహ అనేటువంటి విద్యార్థి మరి మృతి చెందడం జరిగింది. ఈరోజు ఆ విద్యార్థి తల్లిదండ్రులతో కలిపి అనంతపురం మార్చరీలో
ఉన్నటువంటి ఎదురుగా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఈరోజు వసతి గృహాల్లో నిలువ ఉంటున్నటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి వార్డెన్లపై ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఈరోజు వసతి గృహాల్లో ఉంటూ అనేక సమస్యలతో ఈరోజు కొట్టమిట్టాడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించి విద్యార్థులకి న్యాయమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా అనేక దఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ ఈరోజు ఇష్టారాజ్యంగా ఈరోజు విద్యార్థుల్ని ఈరోజు వాళ్ళకి ఈరోజు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో విద్యార్థుల్ని ఈరోజు బయటికి పంపించేసి ఈ విధంగా ప్రమాదాలకి గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి అధికారులారా ఇప్పటికైనా మీరు మారి విద్యార్థుల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలో ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ అనే అబ్బాయికి సంబంధించి డిసెంబర్ 14వ తేదీ యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ అయ్యి దాదాపు 9 రోజుల పాటు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆ అబ్బాయి ప్రాణం మీదకి వస్తుందని తెలిసినా కూడా మెరుగైన వైద్య చికిత్సకు సంబంధించి బెంగళూరు కానీ లేదంటే ఇతర నగరాలకి పంపించి అతనికి సరైన వైద్య సదుపాయం అందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు సవితమ్మ గారు కనీసం అంటే ఆ విద్యార్థి ఎలా ఉందని చెప్పేసి ఒక రోజు కూడా వచ్చి పరామర్శించినటువంటి పాపాన పోవడం లేదు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇది పూర్తిగా సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ లక్ష్మీ నరసింహ అనే అబ్బాయి పూర్తిగా మరణించడం జరిగింది. ఈ కుటుంబానికి సంబంధించి 6 మంది పిల్లలు ఉన్నారు. కనీసం అంటే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితులు ఈరోజు ఆ కుటుంబాలకు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా ఈ అబ్బాయికి సంబంధించినటువంటి ప్రాణాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేదు. ఇప్పుడైనా కనీసం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం. నా పేరు గిరి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.